నరసాపురంలో ఎక్కువ విద్యుత్కు సంబంధించి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రైతులందరూ కూడా సకాలంలో కరెంటు అందక, అలాగే ఇవి ట్రిప్ అయిపోయి కరెంటు సరిగా అందట్లేదని అనేక సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే ఈ కరెంటు సమస్యపై ప్రత్యేకమైన దృష్టి సారించాం. అలాగే టీ నరసాపురం మండలానికి సంబంధించి ఆల్రెడీ వర్క్ ఒకటి స్టార్ట్ అయ్యింది మరిగూడెంలో, తీగల మరిగూడెంలో. ఆల్రెడీ అది చాలా ఇంచుమించు 70% వర్క్ కంప్లీట్ అయింది. దాన్ని కూడా మేము ఓపెన్ చేస్తాం. అలాగే ఇక్కడ వల్లంపట్ల పంచాయతీ ఒకటి, తర్వాత పుట్టిరేపు ఒకటి, ఈ రెండు సంబంధించి ఇక్కడ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి. దీని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి రైతులకి ఎప్పుడు కూడా కరెంటు అందుబాటులో ఉండే విధంగా తీసుకొచ్చే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకుంటాం. దీనికి సంబంధించి ఈరోజు డిపార్ట్మెంట్ తరఫున ఇక్కడ స్థల సేకరణ కోసం స్థలం చూడటం జరిగింది. అలాగే ఇక్కడ వల్లంపట్లలో స్థలం చూసాం. అలాగే పుట్టిరేపులో కూడా స్థలదాతలు కూడా రెడీగా ఉన్నారు. వారి తరఫున మేము ఇక్కడ స్థల సేకరణ చేసి తప్పకుండా ఏదైతే విద్యుత్ ఎంత ఇబ్బంది పడుతున్నారు రైతులు కానీ, లేకపోతే గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలు కానీ, అలాంటి ఇబ్బంది లేకోకుండా ప్రతి ఒక్కరు కూడా కరెంట్ ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం. అలాగే మొన్న బుట్టాయిగూడెం మండలంలో కూడా సుమారు 100 కోట్ల రూపాయలతో ట్రాన్స్ఫర్ పెట్టడం జరిగింది. అక్కడ 24 hours కరెంట్ ఉండే విధంగా 32 kVని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జీలిగిమిల్లి మండలం కూడా కాయంపాలెంలో ఒక సబ్ స్టేషన్ రావడం జరిగింది. అలాగే ఇంకా అక్కడ ఉన్నటువంటి విద్యుత్కి ఏదైతే అంతరాయం కలిగిస్తున్నటువంటి ట్రాన్స్ఫర్స్ తక్కువగా ఉండి దానివల్ల అక్కడ ట్రిప్ అయిపోయి అనేక ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది. కానీ ఇప్పుడు మనం వచ్చిన వెంటనే దీనిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి రైతులు కానీ, ఇటు గ్రామాల్లో కానీ ఇబ్బంది లేకుండా ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకుంటుంది. అలాగే రానున్న రోజుల్లో రైతులందరూ కూడా ఈరోజు సస్యశ్యామలంగా ఉండాలి, వారు పండించే పంటకి సరైన గిట్టుబాటు ధర రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఎన్డీఏ కూటమి ఉంది. తప్పకుండా ఎప్పుడు కూడా రైతులకి ఎన్డీఏ కూటమి వెన్నుదన్నుగా ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.